హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నేనైతే ఇవాళ మా ఆయన ఇంట్లో లేడని ఈ కూర అయితే చేసుకొని తిన్నాను. బేసిక్గా నేను ఈ కూర చేయాలంటే మా ఆయన ఇంట్లో లేనప్పుడు, లేకపోతే మా ఆయనకి ఇంట్లో వేరే ఏదైనా కూర ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాల్లోనే చేస్తానండి. ఎందుకంటే ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మా ఆయనకు కనీసం వీటి వాసనన్నా కూడా పడదు అని. మళ్ళీ బయట ఎక్కడ కనిపించినా కొనుక్కొని వస్తాడనమాట. అలా ఉంటుందండి మా ఆయనతోని. అయితే నా ఫేవరెట్ అని చెప్పలే కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా వారానికి ఒకసారి 2 సార్లు ఇంట్లో అయితే తినేదాన్ని. మా అమ్మ అయితే చేసేదనమాట. మరి సింపుల్గా నా స్టైల్లో ఎండు రొయ్యలు టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందే క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 3-5 మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని ఉప్పు కారాలు కూడా సరిపడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టించుకొని టమాటా ముక్కలు మగ్గిందాకా మగ్గించుకోండి. మీరు ఇలా ఉంచేసినా పర్లేదు, కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించేసుకుంటే అంతేనండి, టమాటా ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.